మీరు ఎప్పుడైనా కందిపొడితో అన్నం తిన్నారండి? ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. సో, ఫస్ట్ అయితే దానికోసం ఒక అరకప్పు కందిపప్పునైతే ఫ్రై చేసుకుంటున్నాను. అది పక్కన పెట్టేసుకోవాలి. పావు కప్పొచ్చేసి శనగపప్పు, ఇంకా పావు కప్పొచ్చేసి పెసరపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అన్నంలోకే కాదండి టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటది. కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో గనక మనం ఫ్రై చేసుకొని, పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సూపర్‌గుంటది. నాకైతే చాలా ఇష్టమండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, పొడి వేసుకొని తింటే మాత్రం సూపర్‌గుంటదనమాట. సో, ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చిని ఇంకా జీలకర్రని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చినయితే మిక్సీ జేసుకోవాలి. ఎండుమిర్చి మిక్సీ చేసిన తర్వాత, దాంట్లోనే మనం పప్పులన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం చింతపండు, ఇంకా వచ్చేసి కొంచెం ఇంగువ, ఇంకా సాల్ట్ యాడ్ జేసుకున్నాను. అంతేనండి. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా గాని మనం ఇన్‌స్టంట్‌గా చేసి పెట్టుకున్నామనుకోండి, మనం ఎప్పుడైనా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటది. ఇడ్లీలోకి కూడా చట్నీ లేనప్పుడు మనకు యూజ్ అవుతుందనమాట. సో, ఇలా అయితే చేసి పెట్టుకున్నాను నేను. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.